వెల్కమ్ టు యోక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి యూకే వచ్చేటువంటి విజిటర్స్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అని చెప్పేసి ఒకటి తీసుకోవాలనేసి యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ అయింది 25th ఫిబ్రవరి నుంచి. అంటే ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేశారనమాట. 25th ఫిబ్రవరి నుంచి ఇంకా కంపల్సరీ తీసుకోవాలని చెప్పి. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది అంటే మన ఇండియన్స్కి ఇది అవసరమా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నమాట. నాకు కూడా 2-3 మెసేజ్లు పెట్టారు, సార్ మేము ఈటీఏ తీసుకోవాలా ఏంటి అనేసి. సో దాని గురించి పర్టికులర్ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. ఒకవేళ మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తా అంటే యూకే వచ్చే వాళ్ళకి, స్టూడెంట్స్ కానీ, వాళ్ళు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సడన్గా సోషల్ మీడియాలో యూకే వచ్చే వాళ్ళు ఈటీఏ తీసుకోవాలి అని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటంటే మన ఇండియన్స్ కూడా తీసుకోవాలేమో అని అనుకుంటున్నారనమాట. సో కొంచెం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఇస్తే కొంచెం వీడియో అయితే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనేది ఇండియా వాళ్ళకి లేదు. ఓకే, సో ఇండియా వాళ్ళకి ఎలా రావాలి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అసలు దీని గురించి చెప్పిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత నేను దానికి చెప్తాను అనమాట. ఇదేంటంటే వీసా ఫ్రీ ట్రావెల్ వాళ్ళకి. అంటే ఇప్పుడు అమెరికాలో ఎస్టా అనేది ఒకటి ఉంటుంది, కెనడాలో కూడా ఇలానే ట్రావెల్ ఆథరైజేషన్ ఈటీఏ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఏంటంటే వీళ్ళు వీసా ఫ్రీ ట్రావెల్ కంట్రీస్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలను బట్టి ఏంటంటే మీరు మా కంట్రీకి వచ్చినప్పుడు వీసా అవసరం లేదు అని. అంటే ఇప్పుడు యూకే వాళ్ళు ఎవరు కనుక అమెరికా వెళ్ళాలి అంటే జస్ట్ రిజిస్టర్ చేసేసుకొని మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ అప్లై చేసి ట్రావెల్ చేయొచ్చు, వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎస్టా అంటారనమాట. ఓకే, సో అది కూడా ఎలక్ట్రానిక్ స్టాండర్డ్ ట్రావెల్ ఆథరైజేషన్. అలాగే ఇప్పుడు యూకే వాళ్ళు కూడా ఏంటంటే ఇంతకుముందు పేపర్ వీసాలు అవన్నీ ఉండేవి. అంటే యూకే రావాలంటే మనం వీసా తీసుకుంటే అది వీసా పేపర్లో స్టాంప్ ఉంటే అది చూసి ఎయిర్లైన్స్ వాళ్ళు చెక్ చేసి ఓకే లీగల్గా వీసా ఉంది అని చెప్పి పంపించటం ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ పేపర్లెస్ మెయిన్ ఏంటంటే ఈ పేపర్ వీసాలు తీసేసి డిజిటల్ వీసా అనేది పెట్టారు. దీనివల్ల ఏంటంటే ఒకటి నేషనల్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది, డేటాబేస్ అనేది డిజిటల్గా మెయింటైన్ చేస్తారు, ఎవరు వస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేది డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషను, తర్వాత మీ ఫోటో, అన్ని డీటెయిల్స్ మెయిన్ డిజిటల్గా ఉంటాయి. ఎందుకు యూజ్ అవుతుంది ఇది అంటే సెక్యూరిటీ పర్పస్లో, సింపుల్గా సెక్యూరిటీ పరంగా. ఇప్పుడు జనరల్గా పేపర్ కాపీ ఉన్నటువంటి వాళ్ళు యూకేలో ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే అది చూసి వాళ్ళని పంపించేస్తారు కదా. సో వాళ్ళ డేటా ఏంటంటే అసలు వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి డేటా ఎక్కువ ఇంతకుముందు పేపర్ వీసాలు ఉన్నప్పుడు ఉండేది కదనమాట. సో ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ టైటన్ చేయడానికి, ఎవరైనా వచ్చి ఇల్లీగల్గా ఉండిపోకుండా ఉండడానికి, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి ఈ రూల్ పెట్టారు. అయితే ఈ పర్టికులర్ రూల్ వచ్చేసి ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే కేవలం వీసా ఫ్రీ కంట్రీస్. వీసా ఫ్రీ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కనుక యూకే వస్తున్నారు అనుకోండి, వాళ్ళు వీసా ఫ్రీ. అలాగే యూరప్ నుంచి ఎవరైనా వస్తుంటే వాళ్ళకి వీసా ఫ్రీ. అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు వస్తుంటే వాళ్ళకి వీసా ఫ్రీ. ఇంతకుముందు ఏంటంటే సింపుల్గా వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన తర్వాత వాళ్ళు చూసి దాంట్లో స్టాంప్ వేస్తారు. స్టాంప్ ఎందుకు వేస్తారు అంటే విజిట్గా ఎవరైనా వచ్చినట్టుంటే, వర్క్ పర్మిట్లుగా కాకుండా, వర్కింగ్ కోసం కాకుండా, మీకు 30 రోజులు ఉండొచ్చు, 60 రోజులు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, ఇలాంటి ఇది అనేది విజిటర్స్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టాంప్ డేట్స్ ప్రకారం ఈ కంట్రీలో ఉండాలి, కావాలంటే ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి వీసా ఇది అనేది అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా వీసా అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే మీరు ప్రియర్ టు మీ ఎయిర్పోర్ట్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తారో వెళ్ళే కన్నా ముందు మీరేంటంటే ఈ యూకే డిజిటల్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి మీ పాస్పోర్టు, మీ ఫోటో, మీ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు, అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. సో అది ఎలక్ట్రానిక్ ట్రావెల్ దానికి సంబంధించింది. సో ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వాళ్ళని ఎలో చేస్తారు యూకేలోకి. అయితే ఏంటంటే ఒకవేళ మీరు కనుక ఈ ఈటీఏ తీసుకోకుండా కనుక బయలుదేరారు అనుకోండి ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా పాస్పోర్ట్ ఉంది, మీరు యూకే వస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి బయలుదేరారు, మీ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్ స్కాన్ చేయగానే వాళ్ళకి అక్కడ ఎయిర్లైన్స్ అన్నీ కూడా కంపల్సరీ ఈ రూల్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్పారనమాట. వాళ్ళు చెక్ చేస్తారు అక్కడ మీకు ఈటీఏ లేదు, ట్రావెల్ ఆథరైజేషన్, సో మీరు యూఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ద ఫ్లైట్ టు యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటాము
అలాంటివన్నీ కుదరవు. సో యూఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ, ఒకవేళ ఇండియన్స్ ఎవరన్నా గనక మీకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, కెనడా పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా గనక యూకే ట్రావెల్ చేయాలి అంటే మీరు కంపల్సరీ ఈటీఏ తీసుకోవాల్సిందే. మీరు ఫ్లైట్ ఎక్కడానికి ముందే ఇది చెక్ చేస్తారనమాట. సో ఇది మెయిన్ ఈటీఏ 25th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ మీకు ఈటీఏ లేకపోతే మాత్రం మిమ్మల్ని ఇనీషియల్గా ఎక్కడైతే మీరు ఫ్లైట్ ఎక్కుతారో అక్కడే ఆపేస్తారు. ఇక నెక్స్ట్ ఇండియన్స్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియన్స్కి ఇంతకుముందు పాస్పోర్ట్లలో పేపర్ వీసా అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు మొన్న ఇది రీసెంట్గా 25th ఫిబ్రవరి 2025 నుంచి ఈ పేపర్ వీసా అనేది తీసేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ వీసా ఇస్తారు. సో మీకు పాస్పోర్ట్లో స్టాంప్ అనేది ఉండదు. ఇంతకుముందు ఏంటంటే పాస్పోర్ట్లో స్టాంప్ ఉండేది. ఎయిర్పోర్ట్లోకి వెళ్తే మనం వాళ్ళు చూసి చెక్ చేసి దాని మీద డేటు అవి చెక్ చేసేసి మనల్ని అలౌ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 25th ఫిబ్రవరి నుంచి వాళ్ళందరికీ కూడా ఈ వీసాలే ఇస్తూ ఉన్నారనమాట. మరి పాత వాళ్ళకి కొంతమందికి ఇంకా పేపర్ వీసాలు ఉన్నాయి, అవి ఇంకా 1 year 2 year వ్యాలిడ్ ఉన్నాయి, మరి వాళ్ళని అలౌ చేయరా అంటే చేస్తారు. ఇప్పుడు ఏంటంటే యూకే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. ఏంటి, ఈ పేపర్ వీసా నుంచి డిజిటల్ వీసాకి ట్రాన్సిషన్ చేసుకుంటున్నారనమాట. సో కాబట్టి ఏంటంటే మీ పాత బయోమెట్రిక్స్, బీఆర్పీ కార్డ్స్, ఎవరైనా పీఆర్లు, పేపర్ పీఆర్లు, ఐఎల్ఆర్లు స్టాంప్ ఉంటుంది కదా దాంట్లో, ఇలాంటివి ఉన్న వాళ్ళందరినీ స్టిల్ అలౌ చేస్తారనమాట. వీళ్ళు ఎలా తెలుస్తుంది వీళ్ళకి అంటే, మీరు ఎయిర్పోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు ఎంటర్ అయ్యారు, ఎమిరేట్స్ ఫ్లైట్ తీసుకుని దుబాయ్ నుంచి లండన్ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు పాస్పోర్ట్ ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ స్కాన్ చేస్తారో మీ పాస్పోర్ట్లో పేపర్లు వీసా లేకపోయినా సరే మీది ఇమీడియట్గా యూకేకి కనెక్ట్ అవుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి వీసా డేటాబేస్కి, ఎలక్ట్రానిక్ వీసా డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అగైనెస్ట్ మీ వీసా డీటెయిల్స్తో చెక్ చేస్తారు. ఒకవేళ కనుక అక్కడ మీకు లేదు అంటే మీ ఎంట్రీ పర్మిట్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఇక మీరు అంటే ఎయిర్లైన్స్ వాళ్ళే చెప్పేస్తారు, సో యూ కెనాట్ బోర్డ్ ద ఫ్లైట్ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే మీరు ఈ ఎలక్ట్రానిక్ వీసా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ స్టిల్ పేపర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఏంటంటే ప్రస్తుతానికి స్లోగా ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి మీరు ఆ డేట్ ఎప్పుడో చూసుకోండి. ఒకవేళ కంప్లీట్గా ఇంకా మొత్తం షిఫ్ట్ అయిపోయింది ఈ పేపర్ వీసా నుంచి ఎలక్ట్రానిక్ వీసాకి, ఇంకా పేపర్ వీసాస్ నాట్ అలౌడ్ అని ఫ్యూచర్లో చేయబోతున్నారు వీళ్ళు, అప్పుడు మాత్రం మీరు ఇంకా పేపర్ వీసా తోటి నాట్ అలౌడ్. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళిపోయి స్టక్ అయిపోతే ఇంకా అది ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మీరు ముందే స్లోగా మీ వీసాలు కానీ మీ ఐఎల్ఆర్ స్టాంపులు కానీ ఈ ఎలక్ట్రానిక్ ట్రావెల్ దానికి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అనేది, అంటే ఈ వీసాలోకి ఎలక్ట్రానిక్ వీసాలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అనేది చూసుకోండి. సో లేదంటే మళ్ళీ తర్వాత ట్రబుల్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే మిమ్మల్ని అలౌ చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు, పేపర్ వీసాలో ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. సో ఇది ఇండియన్స్కి సంబంధించింది. మెయిన్ ఏంటంటే ఈటీఏ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనేది ఇండియన్స్కి ప్రస్తుతానికి అప్లికబుల్ కాదు. ఎందుకు అంటే ఇండియన్స్ ఎవరైనా ఇక్కడికి రావాలి అంటే కంపల్సరీ వీసా, ఏదర్ వర్క్ పర్మిట్, విజిట్ వీసా, లేకపోతే ఇంకో వీసా, ఏదైనా స్టూడెంట్ వీసా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు వీసా ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు. ఆ వీసా కూడా ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ వీసా కింద మారిపోయింది. మీరు ఎవరైనా మార్చుకునే వాళ్ళంటే మార్చేసుకోండి, లేదు అంటే ఫ్యూచర్లో ఇబ్బంది అయితే అవుతుంది. అదర్ దాన్ దట్ వేరే కంట్రీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఎలక్ట్రానిక్ ఈటీఏ కంపల్సరీ తీసుకోవాల్సిందే, లేకపోతే యూకేకి అలౌడ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా మీకు ఏమైనా దీని మీద ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.